నెక్స్ట్ మందులో సునీత. సుజాత. అంటే మాకందరికి ఎందుకు హలో హలో ఇప్పుడు మన క్లాసు అన్నపూర్ణ గారు మాట్లాడతాడు. ఎందుకంటే ఆమె మనకి 28 ఇయర్స్ నుంచి పరిచయంలో లేదు. అంటే ఈ 28 సంవత్సరాల్లో తనకి ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చెప్పడానికి నాకు యాక్చువల్లీ 9th పెళ్ళి అయిపోయిందండి. తర్వాత ఇప్పుడే మీట్ అవ్వడం అందరికీ అంతే. చెప్పాను కదా నా పేరు అన్నపూర్ణ. ఎక్స్పీరియన్స్ కూడా నాకేం గుర్తులేవబ్బా. నన్నైతే అప్పటికుండా ఎవరు వల్ల మళ్ళీ వదిలేస్తారు. లవతినికి తెలుసు. వీరాంజనేయులు వద్దా? వీరాంజనేయులు గారు మీ యొక్క అమూల్యమైన స్వీట్ అండ్ హార్ట్ అండ్ రండి రండి. వీరాంజనేయులు గారు నలుగురిలో ఉన్నప్పుడు బిల్లపాటి శ్రీనివాసరావు గారు, ఆ శ్రీనివాసరావు గారితో మా పరిచయం 2nd క్లాస్ నుంచి ఉంది, కానీ మధ్యలోకి తగ్గిపోయింది. మళ్ళా ఇప్పుడు బిల్లపాటి శ్రీనివాసరావు గారు. రండి శ్రీనివాసరావు గారు రండి, 2 మాటలు మాట్లాడండి. అక్కడికి రాట్లా. ఈరోజు తన యొక్క అభిప్రాయము, గతంలో అనుకున్నది, ఇప్పుడు తన యొక్క మనసుకు సంబంధించిన మంచి మాటలు, చెడ్డ మాటలు అన్నీ చెప్పవలసిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా అది ఇమ్మెచ్యూర్డ్ ఏజ్. యాక్చువల్గా బిఫోర్ 10th క్లాస్ బిఫోర్ అంటే అసలు ఎవరికి ఏం తెలియదు. ఇంకా ప్రపంచం అనేది ఒక ఏదో ఇంట్లో ఉన్నట్టు, ఇంకా బయట గురించి ఏం తెలియదు అసలు. ఒక మాట చెప్ప, అసలు మెచ్యూర్డ్ కానీ ఏజ్ ఏదో రావడం, స్కూల్కి రావడం, ఇంటి దగ్గర వెళ్ళటం, అంతకుమించి మనకి ఇంకా మన ప్రపంచం అంతవరకే. అసలు పేపర్స్ అవుతుంది, అది కూడా అందరికి ఉండదు ఆ టైంలో. ఒక్క 27 ఇయర్స్ క్రాస్ అయితే ఇంకంతా ఏదో ప్రపంచం మొత్తం మనదేనన్నట్టుగా ఒకరికొకరికి ఇంకా అన్నీ ఒక 10th తర్వాత ఏంటంటే ఒక్కసారిగా మెచ్యూర్డ్ వేసి వచ్చేసరికి ఏది సంతోషం, ఏది బాధ, ఏది కోపం అనేది డిఫరెంట్ ఫీలింగ్స్ ఒక్కసారిగా మనిషికి వస్తాయి. 27 ఇయర్స్ తర్వాత ఇంతమంది ఒక్కొక్కరితో ఒక్కో లైఫ్, ఒక్కొక్కరితో ఒక్కో రకంగా సెటిల్ అయ్యారు. అవన్నీ ఒక్కసారిగా చూసేసరికి ఏదో ఒక రకమైన ఆశ్చర్యం కావచ్చు, సంతోషం కావచ్చు, ఒక రకమైన అనుభూతి అయితే డెఫినెట్గా నేనైతే ఫీల్ అయ్యాను. అంటే కొంచెం మీకు డెప్త్ కనిపించవచ్చు ఇదంతా. బట్ ఒక్కసారి మనం అందరం కలవటం అనేది, ఒక వ్యాపారం చేస్తారు, ఒక జాబ్ చేస్తారు, ఎవరి వాళ్ళ పిల్లలు, సంతోషం, బాధ అన్నీ ఒక్కసారిగా మనకి షేర్ చేసుకున్న, అంటే అందరూ అన్నీ చెప్పలేరు, అందరూ ఒక్కసారిగా కనపడేసరికి కాబట్టి నాకైతే ప్రతిసారి మంత్లీ వన్స్ అయినా ఆ 10th క్లాసులో నా సైకిల్ ఒకటి, అప్పుడు అనుకోకుండా నా సైకిల్ ఒకటి ఉండేది. అట్లా అన్నీ ప్రతిదీ కూడా మనకి మెమరీలో రిజిస్టర్ అయిపోయింది. కొన్ని మాత్రం మర్చిపోలేని
నైట్ పూట అందరం ఒక చోట తినేవాళ్ళం. మేమైతే ఇప్పుడు అవి మంచి మంచి ఎగురు కూరలు తీసుకొచ్చేవాడు. అప్పుడు మస్తాను సెవెంత్ వరకు ఉన్నాడు అనుకుంటా. దాంతో మన లంచ్ టైంలో మీరు సపరేట్గా ఉండేవాళ్ళు కదా, మన ట్యూషన్లో నైట్ పూట తినేవాళ్ళం, అక్కడ తినేవాళ్ళం. లంచ్ టైంలో మేము ఇక్కడ కూర్చునేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి బిల్డింగ్ అంతకుముందు దాదాపు 3 స్టెప్స్ ఉన్నాయి అక్కడ. అదంతా బ్లాక్ అయిపోయేసరికి అంతా కొత్తగా, అంతకుముందు అక్కడ డయాస్ ఉండేది. మొత్తం అంతా ఏదో డిఫరెంట్గా ఒక 27 ఇయర్స్ వెనక్కి వెళ్తే అప్పటికి ఇప్పటికి లేకుండా పోయింది. ఇంకా అందరూ శేఖరు వీళ్ళందరూ బీసీను మళ్ళీ శివశంకరు ఇంకా రవిశంకర్ రెడ్డి, కాళిదాసు ఎప్పుడు మాకు గొడవలు, ఇంకా నిక్నేములు పెట్టుకోవటం, పిలుచుకోవటం, అదొక సరదా. మళ్ళీ దాని కంప్లైంట్లు క్లాస్ రూమ్లో. ఇప్పుడు ఏదన్నా ఇంగ్లీష్ తను ఎవరు హెడ్ మాస్టర్ గారు వస్తే, ఆటో అని వస్తే అందరు నవ్వేవాళ్ళు. ఆ నిక్నేములు అందరూ తలుచుకొని అది నవ్వుతుంటే అసలు అదొక సంతోషం. ఎందుకు ఇప్పుడు అవన్నీ రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాలుగా దానికి సందర్భం వచ్చినప్పుడు నవ్వుకుంటా. ఆ రోజులైతే మళ్ళీ రావు డెఫినెట్గా. ఎందుకంటే ఇదంతా మెచ్యూర్ రాకముందు చేసి మెచ్యూర్ అయిన తర్వాత అలా చేయలేరు. తర్వాత ఇంటర్మీడియట్ స్టడీస్ ఆ బాధలు వేరు. ఇంకా తర్వాత మ్యారేజ్ ఇవన్నీ ఒక్కసారిగా కమ్మేస్తాయి. ఇవన్నీ అట్లా ఒక అదంతా ఒక్కసారి గుర్తు తెచ్చు, అవన్నీ ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ఆ జ్ఞాపకాలని. చాలా బాగుండేది ఎక్స్పీరియన్స్. నిజంగా ఈ అవకాశం వచ్చినందుకు అందరూ బాగా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ బెల్లిపాటి శ్రీని గారు, మీ యొక్క అమూల్యమైన వాక్యంలో. తర్వాత మన ఐలవారి వీరాంజనేయులు గారు రావాలి. సార్ మీరు మర్యాదగా వస్తే పద్ధతిగా ఉంటుంది సార్, లేకుంటే పరిణామాలు వేరుగా ఉండును. ఓకే, ఒక ఇద్దరు జెంట్స్ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు లేడీస్ అనేది మాట్లాడించడం మన సాంప్రదాయము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కృష్ణ మాట్లాడవలసిందిగా కృష్ణకుమారి, అల్లూరి కృష్ణకుమారి మాకు తెలిసింది. ఈ యొక్క 4-5 సార్లు సుబ్బారెడ్డి మాస్టారు ఇట్లా అన్నాడు మీరు అన్నారు సార్ అని గుర్తు చేశారు. కానీ మీ కళ్ళ ముందు మేము చిన్నప్పుడు నుంచి తిరుగుతున్నాము. మా అందరి యొక్క గురించి మీ అభిప్రాయం, ఈరోజు అభిప్రాయం అంటే చిన్నప్పుడేది కాదు, ఈరోజు అభిప్రాయం ఏంది, ఫంక్షన్ ఎలా జరిగింది, దాని మీద ఒక 2 మాటలు. అవసరం లేదు, పడేసేయండి, మాట్లాడు, పడేసేయి. ఓకే, ఇప్పుడు మన బొట్లగుంట ప్రభాకర్ రావు గారు సౌత్ ఆఫ్రికాలో తను అనుభవించే ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. తన యొక్క అమూల్యమైన వాక్దాటితో కూర్చొని మాట్లాడుకోండి. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్. అలాగే ఈరోజు నేను ఇక్కడ రానేమో అనుకున్నాను, బట్ ఇది దేవుడి సంకల్పం కావచ్చు, లేకపోతే మీ అందరూ రావాలని కోరుకోవడం ఏమో తెలియదు, కానీ మిస్ అవ్వకుండా వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత 20 సంవత్సరాల, ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు, దాని తర్వాత ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ కొన్ని ఇయర్స్ తర్వాత చూడటం, అందరినీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే
క్యారీ. అలాగే ఆ 10th క్లాస్ వరకు ఏజ్ తెలియదు. 10th క్లాస్ బిలో వరకు ఏ బాధలు ఇబ్బందులు లేకుండా హ్యాపీగా అందరం చదువుకుంటా, నైట్ ట్యూషన్ అనేది ఒక మంచి కల్చర్. అది మనం చాలా హ్యాపీగా అటు చదువు ఎరా పూలన్నీ తీసుకొచ్చేసి వాటిని తెల్లారేపాటికి మాయం చేసేవాడు. అదే అదే అలాగే కృష్ణకాళిదాసు, పవను, మేమంతా పొట్టి బ్యాచ్, పిల్ల బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ జ్ఞాపకాలు చాలా బాగా అనిపించింది. ఇందాక ఒక మెమరీ, రమాదేవి జుట్టు కట్టి ఏమండి పెద్దగా చెప్పుకునేది ఏమి లేదు. ఏదో జాబ్ చేసుకుంటా ఉంటాం, పోతుందంట. సాటర్డే సండే ఇంకేమండి పెద్దగా ఎక్కువ చెప్పేది లేదు. ఎందుకంటే ఎక్కువ గ్యాదర్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే అంటే అందరూ ఫ్రెండ్స్ ఏంటంటే సెటిల్ అయ్యారు, సెటిల్ అవ్వలేదు అనమాట. కానీ ఏమవుతుందంటే మనం ఎవరైనా కాల్ చేసాం, వాళ్ళు సపోజ్ నేనే తీసుకున్నాను, ఈసారి సెటిల్ అవ్వలేదు, నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను అనమాట. అంతే రీజన్. మిగతా పెద్ద రీజన్స్ ఏమి లేవు ఎవరికి. కానీ అందరూ కలిస్తే బాగుంటుంది, బాగానే ఉండొచ్చు. కానీ రిమైనింగ్ పీపుల్ అందరూ కలవకపోవడానికి ఏంటంటే ఇదొక రీజన్ అనుకున్నాను నేనైతే. ఒకడు ప్రాబ్లంలో ఉండొచ్చు, లేదా ఇంకో ఇష్యూస్లో ఉండొచ్చు, అలాంటి వాటి వల్ల అనమాట. అంతే మేబీ నా అభిప్రాయం యాక్చువల్గా అది. అంతే. నేనైతే ఇక్కడే ఉంటాను, నసరాపేటలోనే ఉన్నాను. వేరే కంట్రీలో జాబ్ చేస్తాను, కానీ ఇక్కడే అదేంటంటే జస్ట్ సాటర్డే దాకా శుక్రవారం దాకా పని ఉంటుంది. తర్వాత అంటే డిస్టర్బ్ అవుతా ఉంటుందని ఆఫ్ చేశాను దూరం కదా ఫస్ట్ అదే ఇందాక చదువుతున్నాడు బాగా. నేను కూడా మా ఇద్దరు ఒక పాయింట్తో కనెక్ట్ అయ్యేవాడు. ఏదో యోగాలో చేస్తా ఉంటాం, మాస్టర్స్ దాంట్లో చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అదే సింపుల్ లైఫ్. మా పాప నేను చెప్పాలని నాకు పెద్ద ఏళ్ళు ఎరిగింది అప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు. అంతే చెప్పండి. నెక్స్ట్ మన వంకాయల శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఏం కావాలి అని కాదు, మీ అనుభవాలు అని, మీరు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికి. దేనికంటే ఇక్కడ ఏదో ప్లాన్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నేను ఒక ఫార్మా ఇండస్ట్రీలో నా కిడ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు. అండ్ 10th క్లాస్ మెమరీస్ వచ్చేసరికి అప్పట్లో మన గోపీనాథ్ గారు చేసిన గ్రూప్ లీడ్, గోపి చేసిన ఆ క్రికెట్ మ్యాచ్లు అవన్నీ ఉండేవి మెమరీస్. అప్పుడు మంచిగా నడిచేది. సోడా సురేష్ ఒక టీము, గోపి ఒక టీము. సోడా సురేష్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ డిస్క్లోజ్ చేయలేదు.
మనకి వచ్చేసరికి అంత ట్యూషన్ అవే మనకు కొంచెం